ప్రముఖ నటులైనటువంటి కమల్ హాసన్ గారు ఈ మధ్య కాలంలో తన మాట తీరుతో, తన ప్రవర్తనతో, తన వ్యక్తిత్వంతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. కొన్ని అంశాల మీద ఆయన బోల్డ్గా మాట్లాడుతూ ఉంటారు. అవి కొంతమందికి నచ్చచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. కమల్ హాసన్ గారు హీరోగా నటించినటువంటి థగ్ లైఫ్ మూవీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్లో భాగంగా కమల్ హాసన్ గారు కన్నడ భాషను ఉద్దేశించి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే, తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అంటూ కమల్ హాసన్ గారు మాట్లాడడాన్ని నిజంగా కన్నడిగులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో బేషరతుగా కమల్ హాసన్ గారు క్షమాపణ చెప్పి తీరాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయితే కమల్ హాసన్ గారు మాత్రం క్షమాపణ చెప్పేందుకు ససేమిరా అన్నారు. నేను అన్న దాంట్లో తప్పేమీ లేదు అంటూ ఆయన ఈ అంశానికి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో దాని మీద కోర్టు మెట్లు కూడా ఎక్కాడు. అయితే కోర్టు కమల్ హాసన్ని ప్రశ్నించింది. కోర్టు అసలు కమల్ హాసన్ మీద ఎటువంటి ప్రశ్నలు గురిపించింది, కమల్ హాసన్ గారు అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కమల్ హాసన్ గారు థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా కన్నడ భాషని ఉద్దేశించి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ గారిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడిగింది. మీరేమైనా చరిత్రకారులా? మీకు తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని ఎలా తెలుసు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎటువంటి ఆధారాలతో మీరు అటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ కర్ణాటక హైకోర్టు అయితే కమల్ హాసన్ గారికి భారీ షాక్ ఇవ్వడం జరిగింది. మీరేమైనా చరిత్రకారులా? కమల్ హాసన్కు కర్ణాటక హైకోర్టు ప్రశ్న. కర్ణాటకలో థగ్ లైఫ్ విడుదలపైన నేడు కోర్టులో విచారణ జరిగింది. కమల్ హాసన్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేసి ఏమన్నది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఎంత పెద్ద నటుడైనప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేటువంటి హక్కు కమల్ హాసన్కి లేదని కర్ణాటక హైకోర్టు హెచ్చరించింది. ఆ అంశంపై తీవ్రంగా స్పందించింది. అతడి వ్యాఖ్యలకు ఆధారాలను అడిగింది. ఒక్క క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారం అయ్యాయి కదా అంటూ కర్ణాటక హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది. మీరు కమల్ హాసన్ కావచ్చు, లేదా మరెవరైనా కావచ్చు, ప్రజల మనోభావాలను దెబ్బతీయలేరు. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయడం సరికాదు. మీ కామెంట్స్ వల్ల అశాంతి ఏర్పడింది. కన్నడ ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు మాత్రమే అడిగారు. మీరు ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారు? మీరేమైనా చరిత్రకారులా లేక భాషావేత్తనా? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ కమల్ హాసన్ అయితే హైకోర్టు ప్రశ్నించింది. నిజంగా కమల్ హాసన్ గారు అటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ కూడా చాలామంది, కొంతమంది రాజకీయ విశ్లేషకులు, కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు అయితే వారి అభిప్రాయాలను, వారి విశ్లేషణను అయితే అందజేస్తూ ఉన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా కమల్ హాసన్ గారు నటించినటువంటి చిత్రాలు విడుదలవుతూ ఉంటాయి. అలాగే కన్నడ నాట కూడా కమల్ హాసన్ గారి చిత్రాలు అయితే విడుదలవుతాయి. అలాగే కన్నడ ప్రజలు కూడా కమల్ హాసన్ గారిని ఒక మంచి నటుడిగా గుర్తించి ఆయన సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. అటువంటిది ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లో కమల్ హాసన్ గారు కన్నడ భాషని కించపరిచేలాగా మాట్లాడడం ఎంతవరకు సబబు అంటూ కూడా కన్నడ ప్రజలైతే దీన్ని ఎండగడుతూ ఆయన వైఖరిని క్షమాపణ అడుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ కమల్ హాసన్ గారు మాత్రం క్షమాపణ చెప్పేటువంటి ప్రసక్తే లేదు అంటూ ఆయన అవసరమైతే కోర్టుకు వెళ్తా ఉన్నారు. కానీ కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత ఆ అంశం మీద ఇప్పుడు కర్ణాటక హైకోర్టు అయితే నిజంగా కమల్ హాసన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఆయన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడిగింది. అసలు మీరు తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టింది అంటూ ఎలా చెప్తారు? మీరు ఏమైనా చరిత్రకారులా, భాషావేత్త, లేకపోతే అసలు మీకు ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎటువంటి ఆధారాలతో మీరు
అటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఇప్పుడు కర్ణాటకలో అశాంతి నెలకొంది. మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యల వల్ల కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ కూడా కర్ణాటక హైకోర్టు అయితే కమల్ హాసన్కి షాక్ ఇచ్చింది. క్షమాపణ చెప్పే ఉద్దేశం లేకపోతే కర్ణాటకలో సినిమా విడుదల ఎందుకు అంటూ, క్షమాపణ చెప్పని పక్షంలో కర్ణాటకలో సినిమాని ఎందుకు ప్రదర్శించాలనుకుంటున్నారు? వదిలేసేయండి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దులు దాటి ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు కదా. మీరు క్షమాపణ చెప్తే ఏ సమస్య ఉండదు. మీ సినిమాను ప్రదర్శించడం ద్వారా కర్ణాటక నుంచి కూడా మీరు కోట్లలో ఆదాయాన్ని పొందవచ్చు అంటూ కోర్టు పేర్కొంది. నిజంగా ఒక్క క్షమాపణ చెప్తే అయిపోయేదానికి కమల్ హాసన్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమాపణ చెప్పేటువంటి ప్రసక్తే లేదు అంటూ మొండి వైఖరితో ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. గతంలో కూడా కొన్ని అంశాలలో ఆయన ప్రవర్తన, ఆయన మాట తీరు ఆయన వివాదాల్లోకి లాగింది. ఇప్పుడు థగ్ లైఫ్ ప్రమోషన్లో భాగంగా ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్య అయితే ఉందో ఇది తీవ్ర దుమారాన్ని అయితే రేపుతుంది కన్నడ నాట. అలాగే కన్నడ ప్రజలైతే కమల్ హాసన్ గారి మీద మండిపడుతూ ఉన్నారు. ఆయన సినిమాని ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానియం, అడ్డుకొని తీరుతాం, బేషరతుగా కమల్ హాసన్ గారు మాకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే, క్షమాపణ చెప్తే మాత్రం ఆ సినిమాను విడుదలకి మేము ఎటువంటి ఆటంకం సృష్టించాం, మేము కూడా సినిమాను చూస్తామంటూ కన్నడ ప్రజలు అంటే కర్ణాటకలో ఉన్నటువంటి కమల్ హాసన్ అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఇంత పెద్ద హీరో, సమాజంలో ఇంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక హీరో ఎలా మాట్లాడతారంటూ కూడా కన్నడ ప్రజలైతే కమల్ హాసన్ గారిని నిలదీస్తూ ఉన్నారు. కమల్ హాసన్ గారు ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా, పరిస్థితుల కారణంగా బాధితుడయ్యే వ్యక్తికి వాటిని సృష్టించే వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంది. ఇప్పటికే కమల్ హాసన్ బాహాటంగా తన అభిప్రాయాన్ని ప్రకటించారు, దాన్ని మీరు ఇప్పుడు కప్పిపుచ్చలేరు, మిగిలింది క్షమాపణ చెప్పడమే అంటూ కోర్టు వ్యాఖ్యానించగా, కమల్ హాసన్ పరిస్థితిని చక్కపరిచేందుకే ప్రయత్నించినా అది పక్కదారి పట్టిందని ఆయన తరపు న్యాయవాది అయితే కోర్టుకి వాదనలు వినిపించారు. దీని మీద న్యాయమూర్తి స్పందిస్తూ, కావచ్చు కానీ కారణం ఎవరు, మీరే పరిస్థితి చేయిదాటిపోయేలా చేశారు, ఇప్పుడు మీ సినిమాని రక్షించాలని కోరుతున్నారు అని కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై అధికార విపక్ష పార్టీలతో పాటుగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలోనే థగ్ లైఫ్ని కర్ణాటకలో నిషేధించాలని కోరుతూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును ఆశ్రయించింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక్క క్షమాపణ గనక తాను చేసినటువంటి వ్యాఖ్యలకి కమల్ హాసన్ గారు చెబితే ఈ సమస్య, ఈ వివాదం అనేది ఇక్కడతో సద్దుమణిగేటువంటి అవకాశం ఉంది. కానీ తన వైఖరిని తాను కమల్ హాసన్ మార్చుకునేటువంటి పరిస్థితి లేదు అనేది అయితే స్పష్టమవుతుంది. ఆయన క్షమాపణ చెప్తేనే కన్నడలో ఈ సినిమా రిలీజ్కి మేము పర్మిషన్ ఇస్తామన్నట్లుగా కూడా కోర్టు అయితే తెలియజేసినట్టుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కమల్ హాసన్ గారు తన మాట తీరుతో వివాదాల్లో అయితే చిక్కుకుంటూ ఉన్నారు. ఒక ప్రాంతానికి సంబంధించి, అలాగే ఒక ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసేటువంటి అధికారం, ఆ హక్కు ఎవరికీ ఉండదు. ఎందుకంటే తమిళ భాష అంటే కమల్ హాసన్ గారికి ఇష్టమైతే తమిళ భాష మీద తనకున్నటువంటి ప్రేమను చూపించవచ్చు. కానీ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి భాషలని నేను అవమానపరుస్తాను అంటే మాత్రం అక్కడి ప్రజలు ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు అంటూ కన్నడ ప్రజలైతే బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. ఇక కమల్ హాసన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఆయన బేషరతుగా క్షమాపణ చెప్తారా, లేదంటే అసలు ఆ సినిమాని అక్కడ విడుదల చేయకుండా ఆపుతారా? ఆపితే మాత్రం ఇప్పటికే థగ్ లైఫ్కి సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా నష్టపోబోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నిజంగా కనుక కన్నడ నాట థగ్ లైఫ్ కనుక
విడుదల కాకపోతే కోట్ల రూపాయల నష్టం అయితే వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.